కన్న కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులే నరరూప రాక్షసులుగా మారారు. కుమార్తెను శారీరకంగా మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో బాధితురాలు హైదరాబాద్ నారాయణగూడలోని బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. తల్లిదండ్రులతో ప్రాణహాని ఉందంటూ హైదరాబాద్లో ఓ బాలిక బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. బోడుపల్లికి చెందిన శ్రీనివాస్ జ్యోతిరాణులకు నలుగురు ఆడపిల్లలు. పెద్ద కూతురు ఐశ్వర్య 7వ తరగతి చదువుతోంది. అయితే నలుగురు ఆడపిల్లలే పుట్టారన్న కోపంతో గత కొన్ని రోజులుగా తన తల్లిదండ్రులు చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఐశ్వర్య ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతిరోజు మద్యం దుకాణానికి వెళ్లి మద్యం తీసుకొస్తే తన తల్లిదండ్రులు కలిసి తాగేవారని చెప్తోంది. తండ్రి లైంగికంగా వేధిస్తున్నా తల్లి పట్టించుకోవటం లేదని చెప్తోంది. అయితే నిన్న రాత్రి కత్తితో పొడవటానికి తన తల్లి రావడంతో భయంతో బాలల హక్కుల సంఘం కార్యాలయానికి వచ్చానని తెలిపింది. మరోవైపు బాలల హక్కుల సంఘం సాయంతో మేడిపల్లి పిఎస్లో బాలిక ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆటో డ్రైవర్గా పనిచేసే శ్రీనివాస్ మద్యం కోసం తన కుమార్తెను స్కూల్ మాన్పించి పనిలో చేర్పించాడు. ఆమె తెచ్చిన డబ్బులతో మద్యం కొనుక్కొని తాగటం నిత్యకృత్యమైంది. అంతేకాదు కుమార్తెను మద్యం షాపుకు పంపించి ఆమెతోనే కొనిపించి ఇంటికి తెప్పించుకుని మరీ తాగి వేధించేవాడని బాలిక కన్నీరు మున్నీరవుతోంది. తండ్రి తనపై లైంగిక దాడికి కూడా పాల్పడేవాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. అడ్డుకోవాల్సిన తల్లి జ్యోతిరాణి సైతం తండ్రికి వంతపాడుతూ తనను చిత్రహింసలకు గురిచేసేదని ఏడుస్తూ చెప్పింది. తన తల్లి ఎప్పుడు దుర్భాషలాడుతూ కొడుతుందని, తండ్రిని రెచ్చగొట్టి తనను కొట్టేలా ప్రేరేపిస్తుందని కన్నీరు పెట్టుకుంది. మా డాడీ మా మమ్మీ చెప్తాడు ఇట్లా కొట్టు తిట్టు అని చెప్తాడు. మా మమ్మీ నన్ను కొడుతుంది, తిడుతుంది. ఒకరోజు గరుడ బస్ కింద నన్ను నెట్టడానికి వెళ్ళింది. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు, కానీ మేము వెళ్ళలేదు. మళ్ళీ తర్వాత మొన్న నైట్ చాకు తీసుకొని పోవడానికి వచ్చింది. మరి మా అమ్మ సేవ్ చేసింది నన్ను. మళ్ళీ ఒకరోజు మా ఫాదర్ నన్ను కడుపులో కలపదు అన్నాడు. తంతే మా పెద్దమ్మ ఇంటికి 5 o'clock వెళ్ళిపోయినాను. వెళ్ళిపోతే అక్కడికి వచ్చి కొట్టుకుంటూ మళ్ళీ మా బొడుపల్లికి తీసుకెళ్ళిపోయింది. తీసుకెళ్ళిపోగానే మళ్ళీ పెద్దమ్మ ఇంటికి వెళ్ళొద్దు, నువ్వు ఆమె పుట్టినవా అని నన్ను అంటుంది. ఎప్పుడు గలీజ్ మాటలు తిడుతుంది. మా డాడీ ఏమో ఉక్కుకి ఇట్లా టచ్ చేసి ఇట్లా గుద్దుతాడు నన్ను. ఇట్లా గుద్ది మరి కాలుతో ఇట్లా తోసిస్తాడు నన్ను స్కూల్కి వెళ్ళనివ్వదు. చదువు అవసరమా అంటుంది నన్ను. తనను చంపేందుకు ఓసారి బస్సు కిందకు నెట్టేందుకు తల్లి ప్రయత్నించిందని బాలిక ఆరోపించింది. దీంతో తల్లిదండ్రుల వద్ద ఉంటే తనను చంపేస్తారేమోనని భావించిన బాలిక తనకు ప్రభుత్వం రక్షణ కల్పించాలంటూ కోరుతోంది. బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించి నరరూప రాక్షసులైన తన తల్లిదండ్రుల నుంచి తనను కాపాడాలని వేడుకుంటోంది. అమ్మమ్మ లేదా పెద్దమ్మ వద్ద ఉంటానని, అందుకు సహకరించాలని ప్రాధేయపడింది. బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు సహాయంతో మేడిపల్లి పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికకు రక్షణ కల్పించి చదువుకునే ఏర్పాట్లు చేస్తున్నామని అచ్యుతరావు తెలిపారు. హింసించిన తల్లిదండ్రులను శిక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వాసును అడిగి తెలుసుకుందాం. వాసు, చెప్పండి, తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందంటూ ఓ బాలిక బాలల హక్కు సంఘాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఆ బాలిక వివరాలేంటి? నీలిమ, గతంలో మనం ఎల్బీ నగర్ లో ప్రత్యక్ష కేసు ఏదైతే చూసామో సరిగ్గా అదే నేపథ్యంలో కూడా ఎందుకంటే సొంత కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులే మరొక బాలిక ఏదైతే బోడుపల్లి సంబంధించిన ఇందిరానగర్ సంబంధించినటువంటి ఐశ్వర్య అనే 13 సంవత్సరాల మైండ్ర బాలికను కన్న తల్లిదండ్రులే అత్యంత దారుణంగా వేధిస్తూ లైంగిక దాడికి కూడా తండ్రి పాల్పడేవాడు. తల్లి కూడా ఏమాత్రం అడ్డు చెప్పకుండా ఇద్దరు కూడా మధ్యాహ్నానికి బానిస ఈ నలుగురు ఆడపిల్లలు కావడంతో కూడా వీళ్ళందరినీ కూడా తరచుగా వేధిస్తుండేవారని కూడా నిన్న 13 సంవత్సరాల బాధితురాలు నిన్న బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. ప్రస్తుతం బాలల హక్కుల సంఘం మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కానీ తండ్రి శ్రీనివాస్ తో పాటు తల్లి జ్యోతిరాణి కూడా నిత్యం మద్యానికి బానిసలయ్యారు. ఏదైతే చిన్నారిని చదువు అనిపించి కూడా రెగ్యులర్ గా ఆమె చేసే పనితో వచ్చేటువంటి డబ్బులతో కూడా ఇద్దరు కూడా మద్యాన్ని సేవించేవారు. మద్యం కూడా ఈ యొక్క చిన్నారిని మద్యం షాప్ పంపేవారు. తర్వాత మద్యం తాగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్న పరిస్థితుల్లో అత్యంత దారుణంగా హింసించేవారని అనేక సందర్భాల్లో నానా హింసించేవారని కూడా చెప్తున్న పరిస్థితి. కానీ స్థానికులు ఇచ్చినటువంటి సలహాతో ప్రస్తుతం బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. ప్రస్తుతం బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు ఈ చిన్నారిని ప్రస్తుతం ఫిర్యాదుగూడలోని ఒక చైల్డ్ హోమ్ కు తాత్కాలిక చైల్డ్ హోమ్ తరలించారు.
ఎందుకంటే చిన్నారి కూడా తన ఫిర్యాదులో తనకు తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉంది, ప్రభుత్వం తనకు రక్షణ కల్పించాలి, లేదా అమ్మమ్మ లేదా పెద్దమ్మ దగ్గర తాను ఉంటానని కూడా ప్రస్తుతం బాధితురాలు చెప్తుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా కన్న తల్లిదండ్రులు ఈ రకంగా చిన్నారిని వేధించడం అనేది మాత్రం చాలా దారుణమైన ఘటన. మరోపక్క ఈ యొక్క ఐశ్వర్య కాకుండా ఈమెతో పాటు ఇంకా మరి ఒకటి చిన్నవాళ్ళు మరి ఒక ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, మొత్తం 5 ఆడపిల్లలు. కానీ తల్లిదండ్రులు మాత్రం పూర్తిగా మద్యానికి బానిసయ్యారు, ఏమాత్రం పిల్లల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే ఈ నేపథ్యంలో అంటే ఈ యొక్క ఐశ్వర్య బాధ్యతే కాదు, మిగతా ముగ్గురు పరిస్థితి కూడా ఏంటనే మాత్రం స్థానికులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకొని తమకు రక్షణ కల్పించాలని ఐశ్వర్య వేడుకుంటున్నటువంటి పరిస్థితి. నీలిమ వాసు, అతనికి 4 కుమార్తెలను తెలుస్తోంది. అయితే ఈమె ఎన్నో కుమార్తె, మిగిలిన వారిని కూడా ఇదే విధంగా వేధించేవారా? ఐశ్వర్య మొదటి పెద్ద కుమార్తె, ఈమె ఇప్పటి వరకు 7th క్లాస్ ఏదైతే లాలాగూడలోని ఒక లాలాగూడ హై స్కూల్లో 7th క్లాస్ చదువుతుంది. రీసెంట్ గా 7th క్లాస్ చదువుతున్న నేపథ్యంలో కూడా చదువు కూడా మాన్పించడం జరిగింది. చదువు కూడా మాన్పించి మద్యానికి బాధించినటువంటి ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ ఈమె తెచ్చే డబ్బులతోటే మద్యం సేవిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కానీ మిగతా చిన్నారులకు సంబంధించి కూడా వీళ్ళంతా కూడా వీళ్ళ అమ్మమ్మ కూడా అదే ప్రాంతంలో ఉంటుంది. కానీ వీళ్ళు ఒకళ్ళు తప్పించుకొని అంటే పెద్దమ్మ ఇంటికి కానీ అమ్మమ్మ ఇంటికి వెళ్ళినా కానీ అక్కడి నుంచి పట్టుకొని జుట్టుబట్టి లాగి అందరూ చూస్తుండగానే మద్యం మత్తులో ఇష్టం వచ్చినట్టు దాడి చేస్తూ కూడా చిన్నారులను వేధిస్తుండేవాడని కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం మేడిపల్లి పోలీసులు కూడా దీనిపైన కేసు నమోదు చేశారు. 2 తల్లిదండ్రులు కూడా ప్రస్తుతం విచారిస్తున్నటువంటి పరిస్థితి. 2 కేసులు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కానీ వాస్తవ అవస్థల పైన కూడా ప్రస్తుతం పోలీసులు ఆరాధిస్తున్నారు. నీలిమ. థ్యాంక్ యూ వాసు.